పోషకాహార సమస్యలు తలెత్తకుండా మహిళలు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. హన్మకొండ లష్కర్ బజార్లోని శిశు గృహ కాలేజ్ ఎట్ హోమ్ ప్రాంగణంలో పోషణ పక్షోత్సవం పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గర్భిణీలకు సామూహిక సీమంతం, చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాలను జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రాధికా గుప్తా అధికారులు పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమం గురించి చెప్పాలి అంటే మనము 2017-18 నుంచి ఈ కార్యక్రమాన్ని మన జిల్లాలో చేపడుతూ ఉన్నాము. అనేక రకాలుగా మనము లోపపోషణని రూపుమాపడానికి, ముఖ్యంగా రక్తహీనతని రూపుమాపడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అట్లనే పిల్లల్లో ఎదుగుదల లోపాలని సరిచేయడానికి అంగన్వాడీ కేంద్రాల ద్వారా వారికి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరి వారికి అనుబంధపు పోషకాహారమే కానీ మరియు అలాగే ఇంటింటికి అంగన్వాడీ అనే పేరుతో మరి వాళ్ళకి గృహ సందర్శనలు చేసి మరి కౌన్సిలింగ్లు ఇప్పించి వాళ్ళు పాటిస్తున్న పద్ధతుల్లో కొన్ని మెళకువల్ని వాళ్లకు నేర్పిస్తూ పోషణ లోపం లేని సమాజంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని చేపడుతూ వస్తున్నాము. So this is very unique idea brought up by the government to use our traditional celebrations to promote nutritional values and aware our mothers as well as for their own health as well as their kids' health. So I would request all the mothers and all the members also, I would request that to make all the members taste all the tasty dishes that are made from millet specially, so that they get aware about using these dishes into regular routine. మీ అందరూ పేరెంట్స్కి నా నుంచి నమస్కారం. నిజంగా చెప్తే అంటే ఈరోజు ఇది అయితే పండుగలాగా కార్యక్రమం అనిపించింది. సో మీ అందరికీ కంగ్రాచులేషన్స్ మన తరఫున. అండ్ మన అంటే ఈరోజు చాలా కిడ్స్ అయితే హ్యాపీగానే ఉంటున్నారు. దే ఆర్ వెరీ హ్యాపీ.